హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక గౌరీ నిద్ర పట్టక ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి విహారి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక విహారిని చూసి గౌరీ బాధపడుతూ కనకం రూమ్ దగ్గరకు వెళ్తుంది. కనకం కూడా నిద్రపోకుండా ఒంటరిగా కూర్చొని విహారి ఫోటోని చూస్తూ ఉంటుంది. ఇంకా గౌరీ వెంటనే కనకం దగ్గరకు వెళ్ళి కనకం ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అమ్మా, నిద్రపోకుండా ఇంత రాత్రి సమయంలో ఏంటి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాతో రా కనకం అని కనక మహాలక్ష్మి చెయ్యి పట్టుకొని గౌరీ విహారీ దగ్గరకు వస్తుంది. బాబు, అమ్మాయి అక్కడ కూర్చొని ఏడుస్తుంది, నువ్వు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు. మీ ఇద్దరి బాధను నేను చూడలేకపోతున్నాను. నువ్వు తప్పు చేశావు, కాదనట్లేదు, కానీ నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు. ఇక మీదట కనకం విషయంలో నువ్వు ఏ తప్పు చేయవన్న నమ్మకం నాకు ఉంది బాబు. మీ మామయ్య రేపు ఉదయం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఆయన కోపం వస్తే ఏదైనా చేస్తారు. రేపు ఉదయం పంచాయతీలో ఏదైనా జరగచ్చు. పంచాయతీ వరకు మీరు ఇక్కడే ఉండటానికి వీల్లేదు బాబు. నువ్వు వెంటనే కనకాన్ని తీసుకొని సిటీకి వెళ్ళిపో బాబు. కనకం నీ చేతుల్లో పెడుతున్నాను అని చెప్పి గౌరీ కనక మహాలక్ష్మి చేతిని విహారీ చేతిలో పెట్టి, వెళ్ళండి బాబు, వెళ్ళండి, ఈ ఊరి నుంచి వెళ్ళిపోండి, ప్రశాంతంగా సంతోషంగా ఇద్దరు ఉండండి అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారీ వైపు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. లేదండి, నేను కనకాన్ని అలా తీసుకెళ్ళనేవను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఏమైంది బాబు అని గౌరీ అడుగుతూ ఉంటుంది. మావయ్య ఇష్టమయ్యి తన కన్న కూతుర్ని నాకు ఇచ్చి పంపిస్తేనే నేను తీసుకెళ్తాను. ఆయనకు ఇష్టం లేకుండా ఆయనకు వెన్నుపోటు పొడిచి తీసుకెళ్ళలేవను అని చెప్పి విహారీ అంటాడు. అయ్యో బాబు, నీకు ఆయన సంగతి సరిగ్గా తెలీదు. ఆయన ఆవేశపరుడు. ఆయన ప్రేమిస్తే ఎంత ఎక్కువ ప్రేమిస్తారో నీకు తెలుసు, కానీ ఆయన కోపం వస్తే ఎంతలా ద్వేషిస్తారో నీకు తెలియదు బాబు. ప్లీజ్ బాబు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, కనకాన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. నేను కనకాన్ని తీసుకెళ్తాను. మావయ్యకు అవమానంగా అనిపించి ఏదైనా జరిగితే అప్పుడు అందరం బాధపడాల్సి ఉంటుంది. కనకం విషయంలో నేను ఎప్పటికీ తలదించుకొనే బ్రతకాల్సి వస్తుంది. కనకం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే కనకం తల్లిదండ్రులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. కనకం మీరు లేకపోతే బతకలేదు. మావయ్య నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. మావయ్య ఇష్ట ప్రకారమే నేను కనకాన్ని తీసుకెళ్తాను. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు, కనకాన్ని లోపలికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. బాబు, నువ్వు ఆయన అర్థం చేసుకుంటాడని పొరపాటు పడుతున్నావు. ఆయన నిన్ను కనకాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోడు. అందుకే బాబు నేను ఇంతలా చెప్తుంది అని గౌరీ అంటూ ఉంటుంది. వద్దండి, మీరు లోపలికి తీసుకెళ్ళండి కనకాన్ని. మామయ్య లేస్తే అనవసరంగా గొడవలవుతాయి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. కనకం రావే అని చెప్పి గౌరీ కనకాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇదంతా కూడా ఆదికేశవ కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అంబిక రామచంద్రాపురం బయలుదేరుతుంది. మార్నింగ్ అయితే రామచంద్రాపురం నుంచి వీక్రాఫ్ట్కి మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలా జరగటానికి వీల్లేదు. మార్నింగ్ అవ్వటం కంటే ముందే నేను రామచంద్రాపురం చేరుకోవాలి అని అంబిక మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. దాంతో ఊరి వాళ్ళంతా కూడా పంచాయతీ దగ్గర నుంచుంటారు. పంచాయతీ దగ్గరకు వెళ్తూ, బాబు పంచాయతీకి టైం అయింది, రా బాబు వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. మావయ్య గారు ఇంట్లోనే ఉన్నారు కదా అని విహారీ అంటాడు. మీ మావయ్యకు ఏదైనా పనుందేమో చూసుకొని వస్తారులే బాబు, నువ్వు నాతో రా అని పంచాయతీ పెద్ద విహారీని తీసుకొని పంచాయతీ దగ్గరకు వెళ్తాడు. ఇక ఆదికేశవ్ కూడా రెడీ అయ్యి పంచాయతీ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా వీక్రాఫ్ట్ మెటీరియల్ పెట్టిన రూమ్లో నుంచి డోర్లు సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇదేంటి, లోపల ఎవరున్నారు, డోర్లు కొడుతున్నారు అని ఆదికేశవ మనసులో అనుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా సుభాష్ ఉంటాడు. బాబు నిన్ను కొట్టింది ఎవరు అని చెప్పి ఆదికేశవ సుభాష్ని అడుగుతూ ఉంటాడు. అదేంటండి అలా అడుగుతున్నారు, మీరు వీక్రాఫ్ట్కి మెటీరియల్ ఇస్తున్నారు కదా, ఆ మెటీరియల్ ఇస్తున్నవాడే నన్ను కొట్టింది అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు బాబు, మేము మెటీరియల్ ఇస్తున్న వాళ్ళు ఇక్కడెందుకుంటారు అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. మీరు తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? రాత్రి నేను విహారీని ఇక్కడ చూశాను అని చెప్పి సుభాష్ అంటాడు. విహారియా అని ఆదికేశవ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును విహారీయే అని సుభాష్ అంటాడు. ఏ విహారీ బాబు అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటే, వీక్రాఫ్ట్కి మెటీరియల్ కావాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన విహారీ అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు.
ఒక్క నిమిషం ఆగు బాబు అని ఆదికేశవ తన ఫోన్లో ఉన్న విహరి ఫోటోని సుభాష్కి చూపిస్తూ ఉంటాడు. ఇతనేనా బాబు అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటే, అవును ఇతడే అని చెప్పి సుభాష్ కోపంగా అంటూ ఉంటాడు. ఇతను వీక్రాఫ్ట్ ఓనరా బాబు అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. అవును, మీకు అది కూడా తెలీదా? ఇతనే వీక్రాఫ్ట్కి యజమాని. అంతేకాదు, ఆ లక్ష్మిని కూడా రాత్రి నేను ఇక్కడ చూశాను. నా మనుషుల్ని ఆ లక్ష్మి కొడుతుంటే ఈ విహారిగాడు నన్ను కొట్టాడు. ఆ లక్ష్మి విహారి ఇద్దరూ కలిసి ఈ వీక్రాఫ్ట్ని స్థాపించారు. ఈ వీక్రాఫ్ట్ని నాశనం చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. అందుకే మెటీరియల్ ఇవ్వకుండా అడ్డుపడదామనుకుంటే ఆ విహారిగాడే డైరెక్ట్గా వచ్చి నన్ను కొట్టాడు అని చెప్పి సుభాష్ ఆదికేశవకు చెప్తూ ఉంటాడు. దాంతో ఆదికేశవ్ ఒక్కసారి షాక్లో ఉంటాడు. అడ్డు తప్పుకోండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఆ విహారి అంతు తేలుస్తాను అని చెప్పి సుభాష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు అంబిక రామచంద్రపురం వస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే మెటీరియల్ హైదరాబాద్కి లోడ్ అయి ఉంటుంది. ఎలాగైనా సరే ఆ లారీని ఆఫ్ చేయాలి, అడ్డుకోవాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే సుభాష్ కారు అంబికకు కనిపిస్తుంది. ఇది సుభాష్ కారులో ఉందే అని చెప్పి అంబిక కార్ ఆఫ్ చేస్తుంది. సుభాష్ కూడా కార్ ఆఫ్ చేస్తాడు. సుభాష్, ఏంటి దెబ్బలు అని అంబిక అడుగుతూ ఉంటుంది. అంబిక, ఆ విహారీ లక్ష్మి ఇక్కడే ఉన్నారు. ఆ విహారీ లక్ష్మి రాత్రి నేను మెటీరియల్ని ధ్వంసం చేయబోతూ ఉండగా నన్ను చావగొట్టారు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. విహారీ ఇక్కడున్నాడా? విహారీ నన్ను చూశాడంటే వాడికి లేనిపోని అనుమానాలు వస్తాయి. ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అంబిక అంటుంది. అయినా విహారీ ఇక్కడెందుకున్నట్టు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఎవరో మెటీరియల్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారని విహారీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు అంబిక. అందుకే విహారీ ఇక్కడే ఉన్నాడు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే సుభాష్, అన్ని సిటీకి వెళ్ళాక మాట్లాడుకుందాం, ముందైతే ఇక్కడి నుంచి బయటపడాలి అని చెప్పి అంబిక సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆదికేశవ్ ఒక్కసారిగా కుప్ప కూలినట్టు ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ వీక్రాఫ్ట్ సంస్థను స్థాపించింది విహారీ లక్ష్మినా? అంటే నా కూతురు, నా అల్లుడా అని చెప్పి ఆదికేశవ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం నాకెందుకు చెప్పలేదు వీళ్ళు అని చెప్పి ఆదికేశవ ఆలోచిస్తూ ఉంటాడు. నా ఊరు బాగుండటం కోసం, నా కుటుంబం బాగుండటం కోసం వీక్రాఫ్ట్ పేరుతో మెటీరియల్ని హైదరాబాద్కి సప్లై చేసేలా చేశారు. మాకు ఆ ఆర్డర్ రావటం వల్లే మా ఊరిలో జనమంతా కూడా పచ్చగా ఉన్నారు. దీనంతటికీ కారణం విహారీ బాబా అని ఆదికేశవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత మంచి సహాయం మా ఊరికి చేసి కూడా కనీసం ఒక్క మాటైనా చెప్పలేదు. నిజంగా విహారీ బాబు గొప్పవాడే, నేనే అపార్థం చేసుకున్నట్టున్నాను అని చెప్పి ఆదికేశవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు విహారీని పంచాయతీలో నుంచోబెడతారు. బాబు, ఇప్పటి వరకు ఆదికేశవకు నీపైన నమ్మకం రాలేదు. ఈరోజు ఉదయం కూడా ఆదికేశవ నీపై గొడవ పట్టం మేము చూసాము. ఆదికేశవకు తన కూతురు కనకని నీకిచ్చి పంపించడం ఇష్టం లేదనుకుంటా. ఇంకా నువ్వు ఇక్కడుండి అనవసరం బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, అనవసరంగా ఇబ్బంది పడతావు అని చెప్పి పల్లెటూరి వాళ్ళు పంచాయతీ పెద్దలు చెప్తూ ఉంటారు. లేదండి, నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, నేను కనకాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పి విహారీ అంటాడు. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు? 3 రోజులు గడువు కావాలన్నావు. 3 రోజుల్లో ఆదికేశవ్ మనసు గెలుచుకుంటా అన్నావు. కానీ 3 రోజులు గడువు అయిపోయింది. ఆదికేశవ్ గారి మనసుని గెలుచుకోలేకపోయావు. ఇంకా తన కూతుర్ని నీ వెంట ఎలా పంపిస్తారు బాబు అని చెప్పి ఊరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. నాకు తెలియదండి, నాకు కనకం కావాలి, కనకం లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను అని చెప్పి విహారీ అంటాడు. ఏంటి బాబు, మా ఊరే వచ్చి మమ్మల్నే బెదిరిస్తున్నావా? నీకు మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదు, మెడపట్టి బయటికి గెంటేయాల్సిందే అని చెప్పి ఊరి వాళ్ళంతా విహారీ మెడపట్టి ఊరి నుంచి బయటకు గెంటబోతూ ఉండగా అప్పుడు ఆదికేశవ పరిగెత్తుకుంటూ వచ్చి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అందరూ షాకింగ్గా ఆదికేశవ్ వైపు చూస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు మీరు అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. అదేంటి ఆదికేశవ్ గారు అలా అడుగుతున్నారు? ఇతను మీ మనసు గెలుచుకోలేకపోయాడు. మీ కూతుర్ని ఇతని వెంట పంపించరు కదా, అందుకే ఇతన్ని ఊరి నుంచి వెలివేస్తున్నాము, ఊరి నుంచి మెడపట్టి బయటికి గెంటేస్తున్నాము అని పల్లెటూరి వాళ్ళు అంటూ ఉంటారు. మీరు ఆ బాబుని తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరే కాదు, నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. ముందుగా బాబుకి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అయ్యో మావయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి విహారీ అంటాడు. నిజం తెలిసిపోయింది బాబు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. నిజం తెలిసిపోయిందా? సహస్రమ్మ మెడలో విహారీ గారు తాళి కట్టారన్న నిజం నాన్నకు తెలిసిపోయిందా అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. నిజం తెలిసిపోయిందా? ఏంటది అని విహారీ అడుగుతూ ఉంటాడు. వీక్రాఫ్ట్ యజమాని ఎవరు బాబు అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. దాంతో విహారీ,
ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. అదేంటి ఆదికేశవ, వీక్రాఫ్ట్ యజమాని ఎవరని అల్లుడు బాబుని అడుగుతున్నావు అని పల్లెటూరి వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే వీక్రాఫ్ట్ యజమాని విహారీ బాబు కాబట్టి అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. బాబు, ఆదికేశవ్ గారు చెప్పేది నిజమా అని పల్లెటూరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అవునండి, లక్ష్మి వాళ్ళ ఊర్లో అందరూ కూడా చేనేత కార్మికులే అని తెలుసుకొని అందరూ బాగుండాలని చెప్పి వీక్రాఫ్ట్ని స్థాపించి వీక్రాఫ్ట్కి మెటీరియల్ని మీరే సప్లై చేసేలా చేశాను అని చెప్పి విహారీ అంటాడు. బాబు, మాకింత పనిచ్చి కనీసం మేమంతా ఇంత ఇబ్బంది పెడుతున్నా కూడా మేమే పనిచ్చామని ఎందుకు చెప్పలేదు బాబు అని పల్లెటూరు వాళ్ళు అంటూ ఉంటారు. చేసిన పని మంచిదైనా ఎవరికి చెప్పకూడదన్నది మా నాన్న ఉద్దేశం అండి అని చెప్పి విహారీ అంటాడు. ఆదికేశవ, అల్లుడు చాలా మంచి పని చేశాడు, ఇప్పటికైనా అల్లుడిని అర్థం చేసుకో ఆదికేశవ అని పంచాయతీ పెద్ద అంటూ ఉంటాడు. బాబు, నువ్వు మంచోడువని నా భార్య గౌరీ చెప్పింది, నా కూతురు కనకం చెప్పింది, ఎవరు చెప్పినా కూడా వినిపించుకోలేదు. నువ్వు చెడ్డవాడివని బలంగా నమ్మాను, పట్టుదలతో పంతంతో ఉన్నాను. కానీ నువ్వేంటో, నీ మంచితనం ఏంటో ఇప్పుడే నాకు తెలిసింది బాబు. నా భార్య గౌరీ ఎప్పుడూ కూడా నన్ను ఎదిరించదు, కానీ ఈరోజు నీకోసం నన్ను ఎదిరించింది. నా కూతురు కనకం కూడా అంతే, నాన్న మాట జవదాడని కూతురుగా పెరిగింది. అలాంటి నా కూతురు నాపై ఈరోజు కోపంగా ఉంటుంది. దానికి కారణం నువ్వే. నీ మంచితనంతో వాళ్ళందరినీ నీ వైపు తిప్పుకున్నావు. కానీ నేను మాత్రం నా కూతురుపై ఉన్న పిచ్చి ప్రేమతో నిన్ను అసహించుకున్నాను, అవమానించాను. నన్ను క్షమించు బాబు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అయ్యో, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి? మీరు పెద్దవాళ్ళు, మీరు ఆశీర్వదించాలే కానీ క్షమాపణ అడగకూడదు అని చెప్పి విహారీ అంటాడు. ఇక పంచాయతీలో ఉన్న వాళ్ళంతా కూడా ఆదికేశవ్ను చూసి, విహారీ బాబు ఆదికేశవ్ గారి మనసును గెలుచుకున్నాడు, కనకాన్ని విహారీ బాబుతో పాటు పంపించేస్తాడు అని చెప్పి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆగండి ఆగండి, మీరు అంతా మాట్లాడింది కరెక్టే. నేను నా కూతుర్ని నా అల్లుడితో పాటు పంపిస్తున్నాను. నా అల్లుడిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏది వచ్చినా కూడా నా కూతుర్ని కాపాడుతాడన్న ధైర్యం నాకు వచ్చింది అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ మోయ అని చెప్పి విహారీ అంటాడు. కనకం, మన ప్రేమ గెలిచింది, కనకం మన ప్రేమ గెలిచింది అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మిని అందరిలో గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇక కనక మహాలక్ష్మి కూడా విహారీని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆదికేశవ, ఇంకా అమ్మాయిని అల్లుడిని రోడ్డు మీద నుంచోబెట్టి మాట్లాడుతున్నావేంటి? ఘనంగా హారతిచ్చి ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటాడు. రండి బాబు, మిమ్మల్ని అవమానించాను, ఇప్పుడు మిమ్మల్ని రమ్మని వేడుకుంటున్నాను. మా ఇంట్లో 2 రోజులు ఆతిథ్యం సేకరించి నా చేత సేవలు చేయించుకొని వెళ్ళండి అని ఆదికేశవ అంటూ ఉంటాడు. అయ్యో, అలాంటివేమీ వద్దండి, నా కోసం మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. నేను కనకాన్ని తీసుకొని వెళ్తే అందరూ సంతోషపడతారు అని చెప్పి విహారీ అంటాడు. సరే బాబు, సాయంత్రం వరకైనా ఉండి వీక్రాఫ్ట్కు మెటీరియల్ తీసుకొని వెళ్ళిపోదురు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. సరే అండి అని చెప్పి విహారీ అంటాడు. గౌరీ, త్వరగా పదవే, అల్లుడికి అమ్మాయికి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిద్దాం అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇంకా కనకం విహారీ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఇంటికి వెళ్తారు. ఇక గౌరీ వెళ్ళేసరికి ఎదురుగా హారతి పట్టుకొని ఉంటుంది. విహారీకి లక్ష్మికి దిష్టి తీసి హారతిచ్చి ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి సంతోషంగా ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.